ఓం శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాస్మతాం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం. నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఇప్పుడు మనం 84వ లహరిలో ప్రవేశిస్తున్నాం. ముందుగా అంబాష్టకంలో ద్వితీయ శ్లోకం, రాజరాజేశ్వరి అష్టకంలో. అంబామోహిని దేవతా త్రిభువని ఆనంద సంధాయిని వాణీ పల్లవపాణి వేణుమురళీగాన ప్రియాలోరిని కళ్యాణి ఉడురాజంబవతన ధూమ్రాక్షసంహారిణి చిద్రూపా పరదేవతా భగవతి శ్రీరాజరాజేశ్వరి. అంబామోహిని దేవత త్రిభువని ఆనందసంధాయిని వాణి పల్లవపాణి వేణుమురళీగాన ప్రియాలోరిని కళ్యాణి ఉడురాజబింబవదన ధూమ్రాక్షసంహారిణి చిద్రూప పరదేవత భగవతి శ్రీరాజరాజేశ్వరి. అమ్మవారు ఎంత అద్భుతంగా ఉన్నారు. అంబా, అన్ని శ్లోకాలు అంబా అనే పదంతో ప్రారంభమవుతున్నాయి. శ్రీరాజరాజేశ్వరి అనే పదంతో పూర్తవుతున్నాయి. అంబ అంటే అమ్మ, జగన్మాత. ఎవరు? శ్రీరాజరాజేశ్వరి. రాజరాజు అంటే పరమేశ్వరుడు, ఆయన యొక్క ధర్మపత్ని కనుక శ్రీరాజరాజేశ్వరి. మోహిని, అందరినీ ఆకర్షింపజేసే తత్వం కలిగిన వారు. దేవతా త్రిభువని, దేవతలందరి చేత నమస్కారం. దాని మోహిని దేవత అంటే దేవతలందరినీ భ్రమింపజేసిన అమ్మవారు. త్రిభువని ఆనంద సంధాయిని, ముల్లోకాలు, స్వర్గమర్చ పాతాళాలు, ఈ ముల్లోకాల్లో ఉన్న వాళ్ళందరికీ ఆనందాన్ని ఇస్తున్నారు. వాణి, ఆ సరస్వతీదేవి అమ్మరూపం, అమ్మవారి రూపం. పల్లవపాణి, అమ్మవారి చేతులు పల్లవాల్లో ఉన్నాయి, చిగురుటాకుల్లాగా. వేణు మురళీ గానప్రియాలోని, పరమాత్మ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క వేణువు ఎంత అద్భుతంగా ఉంటుందో అంత అద్భుతమైన ఆ వేణుగానంతో అమ్మవారు పరవశించిపోతారు. అమ్మవారికి చాలా ఇష్టం. కళ్యాణి, శుభాన్ని కలిగిస్తుంది అమ్మవారు. ఉడురాజబింబవదన, ఉడు అంటే నక్షత్రం, ఉడురాజు అంటే నక్షత్రములకు అధిపతి ఎవరు? చంద్రుడు. చంద్రబింబం వంటి వదనం కలిగిన వారు. ధూమ్రాక్ష సంహారిణి, ధూమ్రాక్షుడు అనే రాక్షసుని సంహరించారు. చిద్రూప, జ్ఞానస్వరూపిణి, పరదేవత భగవతి శ్రీరాజరాజేశ్వరి. ఇప్పుడు 84వ లహరి. శృతీనాం మూర్ధానో దధతి తవయౌ శేఖరతయా మమాప్యేతౌ మాతశిరసి దయయా దేహి చరణౌ. యయోః పాద్యం పాథః పశుపతి జటాజూటతటిని యయోర్లాక్ష్మాలక్ష్మీ అరుణహరిచూడామణిరుచి. యయోర్లాక్షాలక్ష్మీ అరుణహరిచూడామణిరుచి. శృతీనాం మూర్ధానో దధతి తవయౌ శేఖరతయా మమాప్యేతౌ మాతః శిరసి దయయా దేహి చరణౌ. యయోః పాద్యం పాథః పశుపతి జటాజూటతటిని యయోర్లాక్షాలక్ష్మీ చ అరుణ లక్ష్మీ విడదీస్తే యయోర్లాక్ష్మాలక్ష్మీ అరుణహరిచూడామణిరుచి. మాతః, జగన్మాత. యయోహో, ఎవరి యొక్క పాదాలకు పాద్యం, తాగడానికి ఇచ్చే నీళ్ళు అర్ఘ్యం. పాదాలు కడుక్కోవడానికి పాద్యం, చేతులు కడుక్కోవడానికి అర్ఘ్యం, తాగడానికి ఏమో ఆచమనం. అలా వేరు ఆచమనం తాగడానికి నీళ్ళు, కాడు కొట్టుకోవడానికి పాద్యం, చేతులు కొట్టుకోవడానికి అర్ఘ్యం. ఇక్కడ అద్భుతమైన పదం చెప్పారు. ఇక్కడ పాద్యం, పాదాలు కడుక్కోవడానికి నీళ్ళు. పశుపతి జటాజూటతటిని, ఎక్కడొస్తున్నాయి నీళ్ళు? పరమేశ్వరుడు యొక్క జటాజూటంలోంచి వస్తున్న గంగా జలమే కదా అది. యయోహో, వేటికి అయితే లాక్షాలక్ష్మీ, లాక్ష అంటే లత్తుకు రసం, ఆ లత్తు రసం యొక్క శోభ అరుణ హరిచూడామణి రుచి, ఎర్రటి శ్రీ మహావిష్ణువు యొక్క
శిరోమణి యొక్క కాంతిలాగా ఉన్నది. అలాంటివి యౌ వేటిని శృతీనాం మూర్ధాన వేద శీర్షములైన ఉపనిషత్తులకు శిరోభూషణములుగా ధరించి ఉన్నారో. తవ ఏదవ చరణం మీ యొక్క ఈ రెండు పాదాలు మమ్మ శిరస్సి అపి నార శిరస్సునందైనా ఉంచి దయతో ధేహి అనుగ్రహించండి. ఇది విశేషమైన భావన. అమ్మా జగన్మాత, నీ పాదాలను పవిత్రం చేయడానికి గంగానదిని తీసుకురావాలి. గంగానది జలం తీసుకురావాలి. కానీ ఇప్పుడు ఆ గంగానది ఎక్కడుంది? శివుడి యొక్క జటాభారంలో ఉంది. విష్ణువు తల యొక్క ఎర్రటి మణుల కాంతి, అలాగే ఉపనిషత్తులు శిరోభూషణాలుగా ఉన్నటువంటి ఆ అమ్మవారి యొక్క పాదాల కాంతి రెండు చాలా విశేషమైన ప్రకాశం కలిగినవి. శ్రీ మహావిష్ణువు యొక్క శిరస్సుపై ఉండే కిరీట కాంతులు, మణుల కాంతులు ఉపనిషత్తుల యొక్క శిరోభూషణాలుగా అనిపిస్తున్నాయి. ఇంకా అమ్మవారి పాదాలు ఎలా ఉన్నాయి? శిరస్సుపై, అంటే దేవతల శిరస్సుపై పెట్టినటువంటి అనుగ్రహ సూచకములుగా ఉన్నాయి. అలాంటి నీ పాదాలను నా తలపై ఉంచు తల్లి. గంగా అటువంటి పాదాల పాదముల యొక్క సున్నితమైన భాగాలకు, ఆ అడుగులకు పాద్యోదకం అవుతుంది, కాడు కడుక్కోవడానికి వచ్చే నీళ్ళు అవుతాయి అని విష్ణువు వచ్చి నమస్కరించినప్పుడు అతని తల యందలి ఎర్రటి శిరోమణి కాంతి ఆమె పాదములపై స్పృశించి అద్భుతమైన శోభను కలిగించింది, అందమైన భావనను కల్పించింది. అంటే అమ్మవారి పాదాలకు ఉన్న విశేషం చాలా అద్భుతంగా వర్ణించారు ఇక్కడ. పరమేశ్వరుడి యొక్క జటాభారంలో ఉన్న గంగానది పాద్యజలంగా ఉంది. అది విష్ణు